ఇవాళ మా ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చూద్దరు కానీ రండి కమన్. నిమ్మకాయ పులిహోర, గోంగూర పులిహోర. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన అండ్ గుల్లో ప్రసాదం లాగా ఉండే చింతపండు పులిహోర. హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో మీరు ఆల్రెడీ చూసేశారు కదా ఫస్ట్ క్లిప్ లోనే ఇవాళ రెసిపీస్ ఏంటో. వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసి అస్సలు భయపడకండి. సర్లే సోదెందుకు గాని మ్యాటర్ లోకి వచ్చేసేయండి అంటారేమో. ఫస్ట్ అయితే ఆనవాయితీ ప్రకారం మీలో ఎవరైనా నా ఛానల్ ని చూసేవారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మీకు గనక నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ జలుబు ఏంటో అండి నాయమ్మటి పడింది, అస్సలు తగ్గట్లేదు. ఏమైనా రెమెడీస్ ఉంటే చెప్తారా కొంచెం? నేనైతే మేబీ నైట్ షిఫ్ట్ ఎఫెక్ట్ అని అనుకుంటాను. మొత్తమే ముక్కుతో మాట్లాడాల్సి వస్తుంది. సో ప్లీజ్ నా వాయిస్ అర్థం కాకపోతే ప్లీజ్ తిట్టుకోకండి. సరే సొల్లింగ్ ఆపేసి మ్యాటర్ లోకి వచ్చేద్దాము. యాక్చువల్ గా నేను గోంగూర పులిహోర కోసమే చింతపండు పులిహోర అండ్ లెమన్ రైస్ చేశాను. యూజువల్ గా అయితే లెమన్ రైస్ చింతపండు పులిహోర అయితే నేను పర్ఫెక్ట్ గా చేస్తాను అండ్ డైలీ రొటీన్ లో అయితే మాకు ఖచ్చితంగా ఉంటుంది. డైలీ అంటే రోజు ఏం కాదండి, మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్, లేదంటే ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చేసేస్తాను ఈ చింతపండు పులిహోర అండ్ నిమ్మకాయ పులిహోర. గోంగూర పులిహోర అయితే నేను ఈ రోజే చేశానండి. కూడా సూపర్ టేస్ట్ అండ్ ఎంత చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో అసలు నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వచ్చింది నాకైతే. ట్రస్ట్ మీ, నేను నిజంగా చెప్తానండి అవుట్పుట్ ఎలా వచ్చింది. గుడ్ అయితే గుడ్ అని చెప్తాను, బ్యాడ్ అయితే బ్యాడ్ అని చెప్తాను. నేనైతే ఈ రెసిపీని ఇన్స్టాగ్రామ్ లో ఒక అక్క చేస్తే ఆ అక్క తినడం చూసి నాకు నోరు ఊరిపోయి మరి నేను పొద్దున్నే మార్కెట్ కి వెళ్ళి గోంగూర కట్ట తీసుకొచ్చి చేశాను మీకోసం అనే కాదండి, నా కోసం కూడా. అక్క తింటుంటే నోరు ఊరిపోయింది, నాకైతే నిజంగా నోట్లో లాలాజలం వచ్చింది. అందుకే అసలు ఇంత బాగుందా అని చెప్పేసి టేస్ట్ చేద్దాము అని అనుకున్నాను. నిజంగానే అక్క తినడంలో తప్పే లేదు, అంత బాగా ఉంది టేస్ట్ అయితే నైటే నేను చింతపండుని నానబెట్టేసుకున్నాను. గుజ్జు రావాలన్నా లేకపోతే మెత్తగా రావాలనుకున్నా మాత్రం మీరు అట్లీస్ట్ ఒక 2 to 3 అవర్స్ అయితే నానబెట్టేసుకోండి చింతపండుని. ఒకవేళ మీ దగ్గర టైం లేదు అనుకుంటే మాత్రం వేడి నీళ్ళల్లో కొంచెం సేపు నానబెట్టినా సరిపోతుంది, అప్పటికైనా గుజ్జు వస్తుంది బానే. బట్ కొంచెం 2-3 అవర్స్ నానబెట్టుకుంటే ఏమైతుందంటే చింతపండు బాగా నానిపోయి గుజ్జు చాలా బాగుంటుంది. నేను నైట్ నానబెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేశానండి. తీసేసప్పటికి చేతులు కలిపేటప్పుడు ఎంత ఈగం అయితే చేతులు గడ్డగట్టిపోతాయి అనిపించింది నాకైతే. టిప్ ఏంటంటే మీరు చింతపండు పులిహోర చేయాలనుకుంటే మాత్రం ఓన్లీ నానబెట్టిన చింతపండు ఉంటుంది కదండి, ఆ వాటర్ తోటి మీరు గుజ్జు తీయండి. ఎక్స్ట్రా వాటర్ వేస్తే ఏమైతుందంటే అవి ఉడకడానికి చాలా టైం పడుతుంది అండ్ మనం స్టోర్ చేసుకునేటప్పుడు కూడా వాటర్ లాగా అనిపిస్తుంది. సో మీరు ముందే నానబెట్టుకునేప్పుడే క్వాంటిటీని బట్టి మీరు వాటర్ పోసుకొని నానబెట్టేసుకోండి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ గుజ్జులో పచ్చిమిరపకాయలు, కొన్ని మిరియాలు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా మరిగించుకోవాలి. యాజ్ యూజువల్ కొన్ని రెసిపీస్ చేసేటప్పుడు హై ఫ్లేమ్ వాడొద్దు, లో ఫ్లేమ్ వాడొద్దండి. ఎందుకంటే మనకి టేస్ట్ బాగా రావాలి అండ్ వండుకున్నా కూడా ఖరాబ్ కాకూడదు అనుకుంటే మాత్రం కొంచెం ఓపికతో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ చింతపండునైతే ఒక 20 to 30 మినిట్స్ ఉడికించుకోవాలి. సో ఈ లోపు నేను తెచ్చుకున్న గోంగూరను అయితే తీద్దామని చెప్పి తెంపుదామని చెప్పేసి తెంపుతున్నాను. చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో. పొద్దున్నే అంశు గారిని స్కూల్ కి పంపించేసి మరి నేను ఆ గోంగూర కొనుక్కొచ్చుకున్నాను. యాక్చువల్ గా నాకు తెల్ల గోంగూరకి ఎర్ర గోంగూరకి డిఫరెన్సే తెలీదు, టేస్ట్ కూడా తెలియదు. గోంగూరలకి డిఫరెన్స్ ఉంటుందంట మా అమ్మమ్మ అయితే చెప్పారు. ఎర్ర గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది అండ్ తెల్ల గోంగూర అయితే అంత పుల్లగా ఉండదు అని చెప్పి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి రెండు కలిపి వండుతారంట. రెండు కలిపి వండితేనే సూపర్ టేస్ట్ ఉంటుంది అని చెప్పి చెప్తారు. మీరు కూడా ఇంతేనా? మీరు కూడా ఈ రెండు కలిపే వండుకుంటారా? నాకెందుకో అండి కొన్ని వంటలు అయితే నేను లిమిటెడ్ గా వండుతాను. లైక్ కాకరకాయ, వంకాయ, గోంగూర అయితే నాకు సరిగా వండడం కూడా రాదు. సో ఈ 3 రెసిపీస్ కి అయితే కొంచెం దూరంగానే ఉంటాను నేను. ఏమైనా ఎవరైనా వండి పెడితే తినడానికి మాత్రం రెడీ ఉంటాను. ఆ తెంపుకున్న గోంగూరని మంచిగా వాష్ చేసుకోవాలి. ఆకుకూరలు ఏ ఆకుకూరలు అయినా కూడా ఎక్కువ వాటర్ పోసి కడుక్కోవాలండి. ఎందుకంటే మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం తింటుంటే పళ్ళకు తగిలి అసలు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏ ఆకుకూరలైనా సరే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా పర్లేదు, కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని నీట్ గా కడుక్కోవాలి.
చూడండి చింతపండు కొంచెం దగ్గర పడ్డాక నేను కొంచెం ఆయిల్ యేసుకున్నాను. ఎందుకంటే ఆయిల్ సెపరేట్ అయ్యి ఇంకొంచెం చింతపండు గుజ్జు అనేది బాగా ఉడుకుతుందని జెప్పి. చూసారుగా మనం వేడి పెట్టేటప్పుడు ఎంత క్వాంటిటీ ఉంది అండ్ ఇప్పుడు ఎంత క్వాంటిటీ ఉందనేది మొత్తం మంచిగా దగ్గర పడింది. స్టేజ్‌లో మనం ఈ గుజ్జుని దింపేసుకొని పులిహోర చేసుకుంటే సరిపోతుంది. ఈ చింతపండు పులిహోరనైతే మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నానండి. పెళ్లైన కొత్తలో ఈ చింతపండు పులిహోరకి కాంబినేషన్‌గా గోంగూర కర్రీ చేసి ఇచ్చింది. అసలు టేస్ట్ అయితే సూపర్ ఉండే. సో, ఇప్పుడైతే ఇంకా గోంగూర పులిహోర చేసేసుకుందాము. గోంగూరను ఆల్రెడీ వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని నీళ్లుట్టేంత వరకు పక్కన పెట్టుకున్నాం గదా! ఇంకో కడాయి ఒక కట్ట గోంగూర కాబట్టి మనం జస్ట్ పులిహోర కిందనే వండుకుంటున్నాం కాబట్టి కొన్ని మిరపకాయలైతే సరిపోతాయండి. ఎండు మిరపకాయలు ఒక 5, 6 ఎండు మిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు వేసుకొని కొంచెం వేయించుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా. మిక్సీలో ఏంటో అండి కొన్ని క్వాంటిటీస్ ఏస్తే అస్సలు మెత్తగా గాదు, పాడు గాదు. సో, ఇంకో కడాయి తీసుకొని గోంగూరను గూడా వేయించుకుందాము. ఈ గోంగూరని మాత్రం కొంచెం మందంపాటి గిన్నెలోనే వేయించుకోవాలండి. లేదంటే ఎక్కువగా గిన్నెకి అడుగంటిపోతుంది. కొంచెం ఆయిలు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపేసుకొని ఈ గోంగూరని దగ్గర పడనివ్వాలి. అందరికీ తెలిసిన ముచ్చటే గదా! ఆకుకూరలు ఎంతసేపు ఉడకవు. 5 మినిట్స్‌లో దగ్గర పడిపోతాయి. జస్ట్ మనం నూనెలో అలా వేస్తామో లేదో అప్పటికి దగ్గర పడిపోతూనే ఉంటాయి. చూడండి అసలు ఎంత తొందరగా కుక్ అయిపోతున్నాయో. ఇంకా ఇవి లేత ఆకులంట. జస్ట్ 3-5 మినిట్సే పట్టింది నాకైతే. గోంగూర వట్టి చేపలు, గోంగూర వట్టి తురకలు రెసిపీస్ ఉంటాయండి. మీకు నెక్స్ట్ వీడియోస్‌లో పోస్ట్ చేస్తాను. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటాయి. నేను 3 టైప్స్ ఆఫ్ పులిహోరలు చేస్తున్నాను కాబట్టి రైస్ కొంచెం ఎక్కువగానే వండుకున్నానండి. ఒక 5 కప్స్ రైస్ తీసుకున్నాను. గోంగూరని కలుపుకోవడానికి రైస్ అయితే వేరే గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని కొంచెం చల్లారబెట్టుకుందాం అనుకున్నాను. అసలు పొగలెళ్తుంది. అసలు దాన్ని కలపాలంటేనే భయమేసింది నాకైతే. పచ్చళ్ళైనా లేకపోతే ఇలాంటి పులిహోరలు, ప్రసాదాలైనా కూడా మనము చెంచాలతో కలిపితే అంత టేస్ట్ రాదండి. మంచిగా చేత్తో కలిపితేనే సూపర్ టేస్ట్ వస్తుంది. సో, రైస్ అంతా వేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు, కొంచెం నూనె, కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా అన్నానికి పట్టనివ్వాలి ఈ పసుపునైతే. నేను అనుకున్నాను పసుపు ఫస్ట్ అన్నంలో ఏసి కలుపుకుంటే పచ్చివాసన వస్తుందేమో అని. అస్సలు లేదండి. డౌటే లేదు. ప్రశాంతంగా పసుపేసుకొని కలుపుకోండి మీరు గూడా. సో, నేను ఎవ్రీ వీడియోలో అడుగుతున్నానండి. అండ్ అలాగే ఈ వీడియోలో కూడా అడుగుతున్నాను. మీరు ఎక్కడ ఉంటారు? అండ్ మీరు ఎక్కడి నుంచి నా వీడియోస్ చూస్తున్నారు అని చెప్పి. ఎక్కడి నుంచి చూస్తున్నారో ఆ ఊరని చెప్పి నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేస్తే నా వీడియోస్ ఎక్కడి వరకెళ్తున్నాయో అని చిన్న క్యూరియాసిటీ అండి. అండ్ మీ సైడ్ పులిహోరలు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, నేను ఈ తాలింపయితే కొంచెం ఎక్కువగానే చేసుకుంటున్నాను. ఈ తాలింపుని మినిమమ్ 5 డేస్ అయినా కూడా స్టోర్ చేసేసుకోవచ్చు. ఎయిర్ బాక్స్ తీసుకొని. ముందుగా గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని చాయ, మినపగుళ్ళు అండ్ శనగపప్పు, పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో కుక్ అవ్వనివ్వాలి. ఈ పల్లీలు, శనగపప్పు మంచిగా వేగితేనే చాలా టేస్ట్ వస్తుందండి పులిహోరకైతే. డైరెక్ట్ మినపగుళ్ళైనా వేసుకోవచ్చు. సో, నా దగ్గర చాయ మినపగుళ్ళున్నాయని చెప్పి అవి వేసుకున్నాను. సో, ఈ చాయ మినపగుళ్ళు, కొంచెం శనగలు, కొన్ని పల్లీలు ఈ పళ్ళకి తగులుతుంటే ఆ తాలింపులో సూపర్ టేస్ట్ వస్తాయి. సో, ఈ పల్లీలు వేగేలోపు ఎలాగో టైం పడుతుందిగా అని చెప్పేసి గోంగూర, ఎండుమిర్చి అయితే మిక్సీ పట్టేసుకున్నాను. పల్లీలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత జీలకర్ర మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. జీలకర్ర ఏ తాలింపులో వేసినా కూడా టేస్ట్ అయితే సూపర్‌గా వస్తుంది. ఈ పులిహోరలో చేసినప్పుడు మాత్రం ఎండుమిర్చి అయితే అస్సలు స్కిప్ చేయకండి. ఎండుమిర్చి, కరివేపాకుతోటే పులిహోరలకైనా ఎలాంటి తాలింపులకైనా కూడా టేస్ట్ అయితే కొంచెం ఎక్స్‌ట్రా యాడ్ అవుతుందనే చెప్పుకోవచ్చు. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొంచెం పచ్చిమిర్చి, కొన్ని ఎండుమిర్చి, కొన్ని కరివేపాకు వేసిన తరువాత మా రూమ్‌లో స్మెల్ వచ్చిందండి. చెప్తే నమ్మరు కానీ సూపర్ అంటే సూపర్ అరోమా అండి. సో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగనివ్వండి. నేను వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను కదా! కరివేపాకు చూడండి. ముట్టుకుంటేనే విరిగిపోయేలాగా ఉంది. నేనైతే ఈ ఎండు మిరపకాయలనైతే ముద్దకి ఒకటైనా పెట్టుకొని తినేటట్టుగా ప్లాన్ చేసుకుంటాను. అంత బావుంటాయి ఎండు మిరపకాయలు ఇలాంటి పులిహోరలలో. ఇంకా ఈ పచ్చడి తాలింపులలో అయితే ఇంకా చెప్పాల్సినంత అవసరమే లేదు. నువ్వు ఇంటర్‌లో హాస్టల్‌లో ఉండేదాన్నండి. అప్పుడు పండ్ల పచ్చడి వేసేవాళ్ళు మాకు ఇలాంటి మిరపకాయలు తాలింపులో వేసి. ఆలు బిర్యానీ, కిచిడి లేకపోతే పులిహోర కాంబినేషన్‌లో ఆ పచ్చడి వేసేవాళ్ళు. నేనైతే లైన్‌లో ఆ మిరపకాయ ఏసేంత వరకు వెయిట్ చేసేదాన్ని. ఎందుకంటే ఆ మిరపకాయ నంజుకొని తింటే సూపర్ టేస్ట్ వస్తుంది కాబట్టి. సో, ఫైనల్‌గా కొంచెం పసుపు అలాగే కొంచెం హింగువ వేసుకొని దించేసుకోవడమే. హింగువ పొడైతే బయట చూడడానికైతే గలీజ్ వాసన వస్తుంది గానండి. ఇళ్ళలో వేసుకుంటే బావుంటుంది. డైరెక్ట్‌గా అయితే వాసన పీల్చలేము. మీలో ఎవరైనా అలా ఫేస్ చేసారా? చేస్తే నాకు కామెంట్ చేయండి. లేదా నాకే అలాంటి డిఫరెంట్ స్మెల్ వస్తుందా నాకైతే అర్థం కాలేదు. ఫస్ట్ అయితే గోంగూర పులిహోరని కలుపుకుందాము. సో, గోంగూర పేస్ట్‌నైతే ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా! పసుపు వేసిన అన్నం కూడా ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా! సో, ఈ రెండిటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి.
సో, ఈ మిక్స్ చేసుకున్న దాంట్లోకి ఆల్రెడీ మనం తాలింపేసుకున్నాం కదా! ఆ తాలింపేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది మాస్టారు. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. గోంగూర అంటే నచ్చని వాళ్ళు గూడా ఈ పులిహోర తింటారు. రాసి పెట్టుకోండి. మా వారైతే లొట్టలేసుకొని మరీ తిన్నాడు. హైలైట్ జోక్ ఏంటి అనంటే నేను దీంట్లోకి కొంచెం గోంగూరని, ఎండుమిరపకాయలేసి మిక్సీ పట్టుకున్నాను కదండీ పేస్ట్. ఆ పేస్ట్‌ని గోంగూర పచ్చడేమో అనుకోని చెప్పి అది గూడా సెపరేట్ యేసుకొని తిన్నాడు. అంత నచ్చిందండి ఆయనకి. ఏదేమైనా మనం కొత్తగా ఏదైనా రెసిపీ ట్రై చేసినప్పుడు ఆ రెసిపీ అనేది మంచిగా ఉంటే మాత్రం ఆ హ్యాపీనెస్సే వేరు కదా! ఆబ్వియస్‌లీ కొన్ని రెసిపీస్ అయితే ఫ్లాప్ కూడా అయితాయనుకోండి. చూసారు గదా! ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. సో, మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి కామెంట్స్ రూపంలో. నాకైతే ఒక అక్క మెసేజ్ చేసిందండి. మీరు 7:00 టైంలో మీరు మంచిగా వీడియోస్ పోస్ట్ చేస్తే వ్యూస్ ఎక్కువగా వస్తాయని చెప్పి. నేను కూడా ఈ వీడియోని ఆ టైంలోనే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ అక్క నా మంచి కోసమే చెప్పింది కాబట్టి. సో, మీలో ఎవరికైనా కూడా ఏ టైంలో పోస్ట్ చేస్తే వ్యూస్ ఎక్కువగా వస్తాయో నాకు కామెంట్ రూపంలో చెప్పరా? కొంచెం నాకు యూజ్‌ఫుల్‌గా అవుతుంది. థాంక్ యూ సో మచ్ అక్క. ఇంకోటేంటంటే ఆ అక్కది కూడా మా సూర్యాపేటే. ఇప్పుడు మనము లెమన్ రైస్‌ని కలుపుకుందాము. లెమన్ అయితే నాకొక్క చెక్కే పట్టింది. దాంట్లో జ్యూస్ ఎక్కువగా వచ్చింది. అండ్ అలాగే కూడా ఉంది. నిమ్మకాయలనైతే నేను గోంగూర తెచ్చేటప్పుడే తీసుకొచ్చాను. రూ. 2కి 2 ఇచ్చిందండి. ఇంకా సమ్మర్ గూడా వచ్చింది గదా! రేట్లు మాడిపోతాయి నిమ్మకాయలకి, జ్యూసులకి. చెరుకు రసాలకి, బత్తాయి రసాలకైతే. యాక్చువల్‌గా అందరైతే సమ్మర్‌లో సోడా తాగుతారు. లేదంటే జ్యూసెస్ తాగుతారు గానీ, నేనైతే డిఫరెంట్ అండి. చెరుకు రసం అయితే నా డైలీ రొటీన్‌లో ఖచ్చితంగా ఉంటుంది. చిన్న గ్లాస్ అయినా తాగుతాను. చిన్నప్పుడైతే ఏకంగా చెరుకు గడనైతే డైరెక్ట్ తినేవాళ్ళము. మా నాన్న తీసి పెట్టేవాడు నమలమని చెప్పేసి. మేమైతే బాగా తినేవాళ్ళం నేను, మా చెల్లి. సేమ్ అండి. గోంగూరను ఎలా కలుపుకున్నామో నిమ్మకాయ పులిహోర గూడా అంతే. ముందుగానే రైస్‌లో నిమ్మకాయ, ఉప్పు, పసుపు యేసుకొని కలుపుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం తాలింపేసుకొని సాల్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. మూడిట్లో నీకు ఏ పులిహోర నచ్చింది అని అడుగుతారేమో. నాకు నిజంగానే గోంగూర పులిహోర నచ్చిందండి. ఇంకా ఈ నిమ్మకాయ పులిహోరని వేరే గిన్నెలో యేసేసుకొని అదే బేసన్‌లో వేరే రైస్ యేసుకుందాం. వైట్ రైస్ యేసుకొని దీంట్లోనే పసుపు, ఆయిలు, ఉప్పు వేసి మంచిగా కలుపుకొని దీంట్లోనే చింతపండు గుజ్జు అండ్ అలాగే పల్లీల తాలింపు కూడా వేసుకొని కలుపుకోవడమే. చింతపండు పులిహోర చేసుకునే వాళ్ళకి నేను ఇంకొక టిప్ చెప్తున్నానండి. చింతపండు పులిహోర చేసుకునేటప్పుడు చింతపండు గుజ్జు అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి. చాలా బాగుంటుంది జ్యూసీగా ఉంటేనే చింతపండు పులిహోర. ఇంట్లో ప్రసాదాలకు ఏం తీసిపోదండి చింతపండు పులిహోర నేను చెప్పిన స్టైల్‌లో చేస్తే మాత్రం. ఇంట్లో ఏమైనా పూజలు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా చింతపండు పులిహోర చేస్తాను నేనైతే. నాకు కూడా ఇష్టం నా పులిహోర. దానిలో మీకు మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో కూడా చేసి చూపిస్తానండి. మామిడికాయ పులిహోర కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను లాస్ట్ వీక్ పెట్టిన పానగల్ టెంపుల్ ఉంది కదండీ! ఛాయా సోమేశ్వరాలయం టెంపుల్‌కెళ్ళిన వీడియో అయితే భలే క్లిక్ అయిపోయింది. ఎందుకంటే లక్షల్లో ఏం రాలేదండి. ఒక 1000 వ్యూస్ అలా వచ్చాయి. అంత తక్కువ వ్యూస్ అయినా నాకు కొంచెం బూస్టప్‌నైతే ఇచ్చిందండి. అండ్ అలాగే కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. బ్యాడ్ అండి. ఏదైనా నేను రిసీవ్ చేసుకుంటాను. బట్ మన వీడియోస్ వ్యూస్ వస్తున్నాయి అనంటే కొంచెం హ్యాపీనే కదండీ! మీలో ఇంకెవరైనా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ హెల్ప్ అనేది నాకు చాలా యూజ్ అవుతుందండి. నా వీడియోస్‌లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా చెప్పండి. ఐ కెన్ టేక్ ఇట్. ఫర్ ష్యూర్ ఐ విల్ చేంజ్ ఇట్. సో, నాకైతే అసలు ఈ వంటలు చేయడం ఇదంతా రానే రాదండి. బట్ యూట్యూబ్‌లో అయితే చూసి మరీ నేర్చుకొని మరీ మీకు నేను తిని ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాతే మీకు టిప్స్ అండ్ ఫ్లాప్స్ అయితే చెప్తున్నాను. యాక్చువల్‌గా నా ఫీల్డ్ ఇది కానే కాదు. బట్ నాకెందుకో ఈ వంటల సైడ్ ఎళ్ళాలనిపించింది. నేను ఓన్లీ వంటలైతే ఏం పెట్టానండి. షాపింగ్స్, లేకపోతే పాప స్కూల్స్, లేకపోతే పాప హెయిర్ స్టైల్స్ ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తాను కమింగ్ వీడియోస్‌లో. ఇప్పుడేం ఫెస్టివల్స్ లేవు కాబట్టి షాపింగ్ మాల్స్‌లో కూడా ఆఫర్స్ ఏం నడవట్లేదు. మీకు ఫుడ్స్‌లో ఏ ఫుడ్ ఫేవరెట్ అండి? నాకైతే చికెన్ బిర్యానీ. బిర్యానీలోనే టిక్కా బిర్యానీ. మా సూర్యాపేటలో తిరుమల రెస్టారెంట్‌లో టిక్కా బిర్యానీ ఉంటుంది చూడండి. సూపర్ ఎక్సలెంట్ ఉంటుంది. సో, ఈసారి నేను రెస్టారెంట్‌కెళ్ళినప్పుడు ఆ బిర్యానీ తిన్నప్పుడు ఖచ్చితంగా టేస్ట్ చేసి నేనైతే మీకు వీడియో అప్‌లోడ్ చేస్తాను. మీరు పులిహోరలు కలుపుకునేటప్పుడు కొంచెం ఉప్పు అవి టేస్ట్ చేసుకొని మరి కొంచెం నీట్‌గా ఓపికగా చేతులతో కలుపుకుంటేనే చాలా టేస్ట్ వస్తాయండి. సో, ఫైనల్లీ ఇట్ ఈస్ ద టేస్టింగ్ టైమ్. ఫస్ట్ నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర, గోంగూర పులిహోర తెచ్చుకొనైతే కెమెరా ముందుకైతే వచ్చాను. నాకు నోరు ఊరుకుంటూ, తినుకుంటూ మాట్లాడలేకపోయానండి. అందుకే ఈ వీడియో వాయిస్‌నైతే నేను
మ్యూట్ లో పెట్టేశాను. వీడియో ఆన్ చేసి అన్నము పల్లీలు నవ్వులుకుంటూనే ఉండిపోయా, ఏం మాట్లాడలేదు. సో అందుకే మ్యూట్ పెట్టాను. బాగా ఫస్ట్ నేను గోంగూర పులిహోరని తినేసాను. ఇంకో టిప్ ఏంటి అనంటే, ఈ చింతపండు పులిహోర అయినా, గోంగూర పులిహోర అయినా, నిమ్మకాయ పులిహోర అయినా కూడా డేలో ఒకే పూట ఉండేటట్టు చూసుకోండి. లేదంటే గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నాకు మా పాప సి సెక్షన్ ద్వారా పుట్టిందండి. సో అందుకే నాకు కొంచెం ఏమైనా పుల్లటి వస్తువులు ఎక్కువగా తింటే మాత్రం గ్యాస్ ఫామ్ అవుతుంది. ఖాళీ కడుపుతో తిన్నా కూడా గ్యాస్ ఫామ్ అవుతుంది. ఖాళీ కడుపుతో చింతపండుకి సంబంధించినవి, పులుపుకి సంబంధించినవి తింటే వాళ్ళకి ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ కదండి. ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి లోపలే పెట్టుకొని బయటికి మాత్రం నవ్వుతూ ఉంటారు. టిఫిన్ తిన్నాక అయితే తినొచ్చు, పర్లేదు. బట్ టిఫిన్ తినకుండా, ఏం తినకుండా డైరెక్ట్ అయితే ఇది తినకండి. ఇవ్వండి ఇవాల్టి ముచ్చట్లు. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.